పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగులో ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి ప్రజలు తమ వైపే ఉన్నారని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇదే అంశంపై ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడకుల అశోక్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికలు చివరి రోజు కావడంతో మొత్తం కూడా ఆయా పార్టీలు అయితే ప్రజల్లో ఇటు జోరుగా అయితే ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ములుగులో ఉన్నాము. ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ములుగులో అయితే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం జరుగుతుంది. మనతో మాట్లాడడానికి ములుగు డీసీసీ అధ్యక్షుడు ఉన్నారు. అన్న నమస్తే. అన్న, ములుగులో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల స్పందన కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ విధంగా ఉంది? చాలా అద్భుతంగా ఉన్నది. ఎటు తిరిగినా కానీ వార్డులలో మా అభ్యర్థులకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే ములుగు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారు. గత 10 సంవత్సరాల అధికారంలో ఉండే ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయినరు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తారని ప్రజలు నిలదీస్తున్నారు వాళ్ళని. కాబట్టి మా అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని తెలియజేస్తున్నాం. ఒక పక్క ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, ఇటు ములుగు జిల్లాని మేము కేసీఆర్ ఇచ్చాడు, ఇటు ములుగులో గిరిజన యూనివర్సిటీ ఇచ్చాడు, ములుగు అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర కీలకం, ఈ మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు మా పక్షాన ఉన్నారు అని బీఆర్ఎస్ చెప్తుంది. మీరేమంటారు? ములుగు జిల్లాని తీసుకొచ్చింది సీతక్క గారు. ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాటం చేసి తీసుకొచ్చేసిండ్రు. ములుగు జిల్లా సాధన సమితికి చాలా మంది ప్రముఖులు కష్టపడ్డారు. మా డీసీసీ ప్రెసిడెంట్ స్వర్గీయ నల్లెల కుమారస్వామి గారి ఆధ్వర్యంలో కూడా చాలా రోజులు దీక్షలు జరిగినాయి. మా మంత్రి సీతక్క గారు అప్పుడు మద్దతు బలికి పోరాటం చేసిండ్రు. తర్వాత కూడా నిండు అసెంబ్లీలో హరీష్ రావు కేటీఆర్ గారే అన్నారు, మా అక్క అడిగింది జిల్లా ఇచ్చినామని. అట్లా ప్రభుత్వం మెడలు వంచి సీతక్క గారు ములుగు జిల్లాని సాధించిండ్రు. ములుగు మున్సిపాలిటీ కూడా వాళ్ళు కేవలం జీవోలు మాత్రమే ఇచ్చిండ్రు అప్పుడు అక్కగారిని ఓడియడం కోసం. కానీ అన్ని తీసుకొచ్చింది సీతక్క గారే. గతంలో కూడా మా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ములుగులో సీసీ రోడ్లు డ్రైనేజీలు అన్నీ అయినాయి. ఇప్పుడు కూడా సీతక్క గారి ఆధ్వర్యంలో మా అభ్యర్థులు అందరూ గెలిచినాక కొత్త మున్సిపల్ పాలక వర్గంలో ములుగు టౌన్ ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నాం. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇక్కడ ములుగులో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు ములుగులో మొదటిసారి మున్సిపల్ ఎన్నికల్లో ములుగు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మేము 80% రిజల్ట్ను సాధించినాం. ఇప్పుడు మున్సిపల్లో కూడా మేము 20 సీట్లకు 20 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలియజేస్తున్నాం. గెలిచినాక కూడా ఈ ములుగు మున్సిపాలిటీని మా అభ్యర్థులు, మా కొత్త చైర్మన్ అందరూ కలిసి మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో ములుగు టౌన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది మా మంత్రి గారికి ఒక పూర్తి ప్రణాళిక విజన్ ఉన్నది. దాని ప్రకారం, ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి ఇక్కడ ములుగులో చదువుకున్నది, ములుగులో పెరిగింది, ములుగులోనే ఉన్నది కాబట్టి ములుగుని అద్భుతంగా తీర్చిదిద్దడానికి పూర్తి స్థాయి ప్రణాళికలు, ఒక అద్భుతమైన ములుగు అంటే ఒక అద్భుతమైన సిటీ అనే పేరును తీసుకొస్తారు. తప్పకుండా ములుగును డెవలప్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎంపడే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి సీతక్క ములుగులో చేస్తున్న అభివృద్ధి పైన ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి ములుగులో మరొకసారి ఈ మున్సిపాలిటీలో ప్రజలు మమ్మల్ని ఆస్వాదిస్తారని ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ చెప్తున్నారు. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్.